హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సీతా పద్మజ వ్లాగ్స్. మేము మొన్న మా అమ్మగారు వాళ్ళ ఊరు వెళ్ళాము. అది పల్లెటూరనమాట. నాన్నగారు, మా సిస్టర్స్ అందరూ కలిసి వెళ్ళాము. పల్లెటూరు కదా! పొయ్యి మీద నీళ్ళు కాచుకుంటే బాగుంటుందని పొయ్యి పెట్టుకుని వేడి నీళ్ళు కాచుకున్నాం. అలాగా ఇల్లు ఎదురుకున్నవన్నీ చుట్టుపక్కలన్నీ చేలు. మిరప పంట వేశారనమాట. మిరప చేలు. గ్రీనరీగా ఉందో చూడండి ఎంత చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. అక్కడ మధ్య మధ్యలో బంతి మొక్కలు కనిపిస్తున్నాయి చూసారా? వాళ్ళు అందరూ బంతి మొక్కలు వేస్తారనమాట. ప్రతి చేలో ఏదో ఒక రకం వేస్తూ ఉంటారు. బంతి మొక్కలైతే కంపల్సరీ వేస్తారు. ఆ తర్వాత పైకి గ్రీన్‌గా కనిపిస్తున్నాయి కదా! తోటంతా. కానీ అడుగున చూడండి ఎన్ని పళ్ళు. కింద నుంచి తీసాం ఫోటో. అన్ని చెట్లు నిండా పళ్ళున్నాయి. పక్కనే కొన్ని పచ్చికాయలు ఉన్నాయనుకోండి. చాలా బాగా చాలా గుత్తులు గుత్తులు కాసాయి. చూడ్డానికి చాలా ఆనందంగా అనిపించింది. అక్కడే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది పొలాల దగ్గర. అది కూడా చూసుకుని వచ్చాము. ఆ పొలాలు చేలన్నీ తిరిగి ఫోటోలన్నీ తీసుకున్నాము. పల్లెటూరు ఎంజాయ్మెంట్ అంటే అది వేరేగా ఉంటుంది కదండి. మీలో ఎంతమంది ఇలా పల్లెటూరులు సందర్శించారో అది అందరూ కామెంట్లో పెట్టండి. ఓకే. థ్యాంక్ యూ.